భూములను కబ్జా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్టేట్ రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ ప్రాంతంలో పలు కాలనీలలో సింగరేణి భూములు కబ్జాకి గురవుతున్న నేపథ్యంలో శనివారం రెవెన్యూ, సింగరేణి ఎస్టేట్ అధికారులు పర్యవేక్షించారు. RK4 గడ్డ ప్రాంతం, అలాగే క్యాతనపల్లి మున్సిపాలిటీ 3వ వార్డులో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాల్లో ఎలాంటి ఆటంకం కలిగించకుండా స్థానిక ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. ప్రభుత్వ ల్యాండ్లపై కన్నెత్తి చూసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. ఇటీవల కాలంలో చిల్డ్రన్ పబ్లిక్ పార్కులకి కేటాయిస్తున్న సింగరేణి భూముల విషయంలో తలెత్తుతున్న సమస్యలపై అధికారులు చొరవ చూపుతున్న విషయంలో ఏర్పడిన సందిగ్ధంలో సంబంధిత అధికారులు శనివారం ప్రభుత్వ భూముల నిజ నిర్ధారణపై పర్యవేక్షించారు. మీరు ప్రజలకు గెలవరు, కానీ మీరు రోజు తెల్లాలైతే ప్రజలకు గెలుస్తాం. నువ్వు ఇలా పశువులు కూడా చనిపోతానంటే కాలువ శాంక్షన్ చేసినాం. యాక్చువల్లీ ఇంకో ఇక్కడ సింగరేణి సెప్టిక్ ట్యాంక్ కూలిపోయింది, చూడండి ఎంత గలీజ్ ఉంది. అది చూడండి, మనుషులు పడితే చనిపోతారు, దగ్గర పోతే కూలుతారు. అది లొల్లు అయితే సింగరేణి వాళ్ళు 5 లక్షలు పెట్టి మొన్న చేసిండు. ఇది 4 సంవత్సరాల నుంచి అడుగుతా అంటే మొన్న శాంక్షన్ చేసిండు లొల్లు అయినా. అది చూడండి, అలా మొత్తం తుమ్మలైపించింది. కనీసం ఇప్పుడు ఇక్కడ ఈ చుట్టూ మొత్తం ఫెన్సింగ్ చేస్తాను కదా ఎస్టేట్ వాళ్ళు. ఇది ఎందుకు కేసు క్లోజ్ చేయాలి సార్? ఇది ఎందుకు కేసు క్లోజ్ చేయాలి? పాతానికైతే క్లోజ్ చేసి కొత్తది కట్టాలి కదా. అక్కడ చూడు, అలా కంటే పడిపోతుంది. ప్రమాదం శాంతు తర్వాత ఇది కూడా చెప్పండి. ఇది కూడా వాకింగ్ ట్రాక్ బౌండరీ కూడా 250 మీటర్స్. ఇలా కొట్టుకో, పంపించుకో. అరగంట ఖర్చు కూడా కొడుతుంది. అరగంట ఖర్చు కూడా కొడుతుంది. రాజ్యం మీదే. నెక్స్ట్ అదే మన దగ్గర కూడా నేను శివన్ తీసుకో, శివ లేదా వీళ్ళ ఈ సార్ వాళ్ళకి ఐడియా ఆ మట్టి చెర్ర వస్తుంది. ఆ రోడ్డు దాకా చెట్ల వరకు ఓకే.